మహాత్మా గాంధీకి గవర్నర్ జిష్ణుదేవ్ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. లంగర్ హౌస్ లోని బాపుఘాట్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జాతిపితాకు సీఎంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆ లైవ్ చూద్దాం. తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. దేవుడు తన వాక్కును మన వింటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సాధు సాధు సాధు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. సాధు సాధు साधु. एक ओंकार सतनाम कर्ता पुरख निर्भव निर्वैर अकाल मूर्त अजूनी सहबंग गुरु प्रसाद जप आज सच जुगात सच ऐबी सच नानक होसी भी सच. वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह. रघुपति राघव राजा राम दीन पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम
ఢిల్లీలోని జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజ్ఘాట్ మహాత్మునికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. మహాత్ముని సేవలను దేశ ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన మహాత్మా గాంధీ స్వాతంత్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించారు. జాతిపిత మహాత్మా గాంధీ నాడు చూపిన తెగువ, అంకిత భావాన్ని నేడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. दुष्टों ने लोहे का खंबा रचा था, दुष्टों ने लोहे का खलाद निर्दोष। విజయఘాట్ లో లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. దేశ సైనికులు, రైతుల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శాస్త్రికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు దుర్గమిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రత్యేక శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున భక్తులు రాజరాజేశ్వరి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. మహిషాసుర మర్దిని మహిషాసుని సంహరించిన తర్వాత ఈ రోజు యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఈ రోజు ఈ యొక్క దినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి యొక్క ఈ శోభని మనం చూడతరం కాదని చెప్పాలి. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తారు. నెల్లూరు దర్గామిట్టలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆ ప్రత్యేకమైన రోజుకు సంబంధించి సుమారు 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఎవరైతే రాజరాజేశ్వరి అమ్మవారి మాల ధరించినటువంటి వేలాది మంది భక్తులు ఇరుముడు కట్టుకుని ఈ రోజు నగర వీధుల్లో శోభాయానంగా ఆమె యాత్ర నిర్వహించారు. అనంతరం ఈ రోజు రాత్రి ఇరుముళ్ళు చెల్లించిన భక్తులు ఈ రోజు మాల విసర్జన చేస్తారు. ఈ రోజు దసరా పర్వదిన సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు కూడా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్దకైతే మాత్రం చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే చేరుకున్నారు. ఈ రోజు భక్తులను తెలుసుకుందాం. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది సార్ అప్పటికి? భక్తులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారో ఎలా అనిపిస్తుంది? ప్రాణ ఏర్పాట్లు, క్యూ లైన్లు కానీ ఎలా? చాలా బాగుంది సార్. కనీసం 34 సంవత్సరాలకు వస్తున్నాను. అని దయ చాలా బాగుంది, చెప్పలేదు. ఆవిడ బట్టి మేము ఉన్నాం. అన్ని అనుకుని జరుగుతా ఉన్నాయి. వ్యాపార దీపాలు పెట్టుకుంటున్నాము. మా అబ్బాయి విదేశాలకు వెళ్ళినాడు, మా ప్రాణం విదేశాలకు వెళ్ళండి, సొంత ఇల్లు తీసుకున్నాము. చాలా బాగుంది. చాలా మహిళమ్మ. అసలు మేము రాందే వారం రాందే అసలు ఆమె తీసుకొచ్చి వస్తున్నట్టు. అలాగే వారం ఇక్కడ అమ్మవారి దగ్గరికి రాందే కూడా మాకు ఇక్కడ మనసు ఉండదు అన్నట్టుగా భక్తులు చెప్తున్న పరిస్థితి. రోజు ఆలయ గడప తొక్కితే తీరని కోరికంటూ లేదు కూడా భక్తులు కూడా తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ రోజు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మాలధారణ చేసి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఈ రోజు మాలధారణ చేసి వస్తున్నారు మీరు. నిన్న ఇరుముడు చెల్లించారా లేకపోతే ఈ రోజు ఇరుముడు తీసుకొచ్చినారు? చాలా బాగా జరుగుతుంది. చాలా బాగుంది. దేవుడు బాగుంది. భక్తులు చాలా వృద్ధిగా ఉన్నారు. చాలా బాగుంది. నువ్వు ఎన్నోసారి మాల వేసుకున్నావు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది తల్లి ఈ మాల? ఎప్పుడు చాలా బాగుంది. అంటే మనం అమ్మవారికి దగ్గరగా ఉన్నట్టు మాల వేసుకున్నప్పుడు అమ్మవారు మనకి ఎంతో దగ్గరగా రోజు మాల వేసుకున్నటువంటి భక్తులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి అని చెప్పాలి. మహిళలు పెద్ద ఎత్తున మాల వేసుకొని ఈ రోజు అమ్మవారి గుడికి అయితే మాత్రం వస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి ఏదైతే ఇరుముడు తీసుకొచ్చినటువంటి భక్తులు ఈ రోజు నిన్న ఇరుముళ్ళు చెల్లించారు. ఈ రోజు కూడా ఇరుముళ్ళు కొనసాగుతున్నాయి. ఇరుముళ్ళతో అయితే మాత్రం పెద్ద ఎత్తున శోభాయాత్రగా నగరంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు అమ్మవారికి. అయితే ఈ రోజు మాల విసర్జన దారుణ కూడా ఈ రోజు ఉండేటువంటి పరిస్థితి
పరిస్థితి ఉంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజుతో అయితే మన నవరాత్రి ఉత్సవాలు ముగుస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. దసరా పర్వదినం సందర్భంగా అయితే మాత్రం పెద్ద ఎత్తున రాజరాజశ్రీ అమ్మవారి దేవస్థానానికి అయితే మాత్రం ఇప్పుడు భక్తులు చేరుకున్న పరిస్థితి. నిన్నటి వరకు కూడా కిటకిటలానేటువంటి ఈ దేవస్థానం ఈ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంటూ కూడా భక్తులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, దర్గామిట్ట రాజరాజశ్రీ అమ్మవారి దేవస్థానం. హైదరాబాద్ లోని సైదాబాద్ జీవన జ్యోతి సంఘంలోని శ్రీ జయదుర్గాదేవి అమ్మవారి ఊరేగింపులో కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పు దరువులు, కేరళ డోలు వాయిద్యాలు, మహిళల కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో ఊరేగింపు సైదాబాద్ పురవీధుల్లో కన్నుల పండుగగా సాగింది. అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజరాజేశ్వరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. కృష్ణానది ప్రవాహం కారణంగా నేడు తెప్పోత్సవం రద్దయింది. హంస వాహనంపై ఉత్సవమూర్తులకు పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. నేడు వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు దుర్గాగుడి ఈవో నూజివీడులో దసరా వేడుకలకు సర్వం సిద్ధమైంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీమద్ కామాక్షి అమ్మవారి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా శ్రీదేవి దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాలను ఈసారి కనీ విని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నట్లు నూజివీడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. నూజివీడు పట్టణంలో నిర్వహించే దసరా వేడుకలకు 2వ మైసూరుగా అనాదిగా గొప్ప పేరు ప్రఖ్యాతలున్నాయి. కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమాదేవి వద్ద 18వ దండనాయకుడిగా ఉన్న బసవన్న ఈ ప్రాంతంలో నూజివీడు సంస్థానాన్ని ఏర్పాటు చేసి 1500 సంవత్సరాల కాలంలో 18 పరగణాలుగా విస్తరించి పరిపాలన కొనసాగించారు. నిత్యం బ్రిటిష్ వారి నుండి కోటను రక్షిస్తున్న కోట మహిషాసుర మర్దిని అమ్మవారు, కోటలోని ఆలయంలో కొలువై ఉన్న పరమేశ్వరుడిని, వేణుగోపాల స్వామి వారిని ఇలవెల్పుగా తలచి కొలిచారు. జగన్మాతగా ఉన్న కోట మహిషాసుర మర్దిని అమ్మవారికి దసరా వేడుకలు చేయడం ఆనాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. మైసూరులో వడయార్ రాజవంశీయులు నిర్వహించే దసరా వేడుకలకు దీటుగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తూ ఉండటంతో నూజివీడును 2వ మైసూరుగా పిలుస్తుంటారు. ఉయ్యూరు రాజావారు
జమ్మికొట్టి అమ్మవారికి పూజ చేయడం, మీర్జాపురం జమీందారు గౌరవ సూచకంగా తుపాకీ పేల్చి జమ్మి చెట్టుకు పూజ చేయడంతో దసరా ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభిస్తారు. పోలీసు శాఖ వారు అమ్మవారి ఆలయంలో ఆయుధ పూజ నిర్వహిస్తారు. 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించే కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాచీన సాంప్రదాయంలో భాగంగా ఎక్కడా లేని విధంగా బుట్టబొమ్మల ఊరేగింపు దసరా వేడుకలకు హైలైట్ గా నిలుస్తుంది. ఐరావత వాహనం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. బుట్టబొమ్మలు మీర్జాపురం ఎస్టేట్ నుండి ప్రారంభమై దసరా రోజున రాత్రి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి ఊరేగింపుగా ప్రదర్శన కొనసాగుతుంది. రాత్రి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు మరుసటి రోజు తెల్లవారే వరకు సాగే బుట్టబొమ్మల ప్రదర్శనలో భక్తులు వేలాదిగా పాల్గొని కోలాటం, నృత్యాలు, తప్పెట్లు, తాళాలు, విచిత్ర వేషధారణలు, నాటక ప్రదర్శనలు, హిప్నటిజం, మాయాజాల ప్రదర్శనలు కొనసాగుతాయి. చిన్నారులను ఆకట్టుకునేందుకు హనుమాన్ జంక్షన్ రోడ్డులోని ఎగ్జిబిషన్ లో అనేక అంగళ్లు, జైంట్ వీల్స్, డిస్కో డాన్స్, ట్రైన్, రంగుల రాట్నం వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తుంటారు. పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఉన్న ప్రధానమైన రహదారికి ఇరువైపులా ప్రత్యేకమైన అంగళ్లు ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులు అమితంగా ఇష్టపడే అనేక వస్తువులను ఈ అంగళ్ల ద్వారా కొనుగోలు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తారు. పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలోనే వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయానికి ఉదయం నుండి రాత్రి వరకు పోటెత్తే భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులకు ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా 2-3 వరుసలుగా ఆలయ ప్రవేశాలు కల్పిస్తూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తోపులాటలకు, తొక్కిసలాటలకు తావు లేకుండా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతుంది. ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడతా ఉన్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు, ప్రభుత్వం తరపు నుంచి ఉత్తర్వులకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఆ అమ్మవారి సాక్షిగా, శివయ్య సాక్షిగా రాబోయే సంవత్సరాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఎటువంటి లోటు లేకోకుండా నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఈ టెంపుల్ ని ఏదైతే స్లాబ్ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి నేను ఈ పండుగ అయిపోగానే నా సొంత డబ్బులతో ఈ స్లాబ్ వేయించే కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీటన్నిటినీ ఘనంగా నిర్వహిస్తాం. ఈ అమ్మవారి దయతో నూజివీడు ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరాలని, అందరూ కూడా సుఖశాంతులతో, పిల్ల పాపలతో. విజయదశమి, గాంధీ జయంతి పర్వదినాలు ఒకే రోజు రావడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించింది. ఈ డ్రై డే ప్రకటనతో మందుబాబులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పండగకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఫలితంగా పండగకు ముందు రోజే రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాల ద్వారా ఏకంగా 340 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సగటున 100 నుంచి 150 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే దసరా పండుగ, దానికి తోడు డ్రై డే ప్రకటనతో గత 4 రోజులుగా విక్రయాలు అమాంతం పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. పండుగ రోజు మద్యం దొరకదనే కారణంతో చాలా మంది 4-5 రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. దసరా సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగే జాతరలు, వేడుకల కోసం కూడా భారీగా ముందస్తు కొనుగోలు జరిపారు. మద్యం షాపులతో పాటు మాంసం దుకాణాల వద్ద కూడా ఇదే తరహా రద్దీ కనిపించింది. అక్టోబర్ 2న దుకాణాలు మూసి ఉంటాయని, ముందు రోజే మాంసం కొనుగోలు చేయాలని విక్రయదారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు ఒక్కరోజు మాంసం కోసం ఎగబడ్డారు. వెరసి డ్రై డే ప్రకటన ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఈ సంవత్సరం గాంధీ జయంతి, విజయదశమి రెండు ఒకే రోజు రావడంతో ఒకసారిగా వైపున ఇటు గాంధీ జయంతి నేపథ్యంలోనే ఇటు మద్యం షాపులను, మాంసం దుకాణాలకు నిషేధం విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ డ్రై డే ప్రకటించారు. దీంతో ఇవాళ పండుగ పూట వైపున వాస్తవానికి పండుగ రోజు అనగానే మాంసం విక్రయాలనేవి, మద్యం విక్రయాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా తెలంగాణలో బతుకమ్మ, దసరా అనేది చాలా పెద్ద పండుగగా
కనిపిస్తూ ఉంటుంది. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లకు వెళ్లి, సొంత గ్రామాలకు వెళ్లి అక్కడ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, కుటుంబ సభ్యులతో కలిసి, కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి. కానీ ఈసారి గాంధీ జయంతి రోజు పండుగ రావడంతో ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి కూడా రెండు ఫెస్టివల్స్ ఒకే రోజు వచ్చినటువంటి సందర్భంలోనే ఇవాళ డ్రై డేగా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా నిన్నటి రోజున మొత్తం వైపున మందుబాబులు కావచ్చు, అలాగే మాంసాన్ని విక్రయించాలనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు మద్య అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అయితే దసరా పండుగ, దానికి తోడు ఇవాళ డ్రై డే అనేది వస్తూ ఉండడంతో గత 4 రోజుల నుంచి కూడా యొక్క మద్యం విక్రయాలు అనేవి చాలా ఎక్కువగా పెరిగాయి. దాదాపు మద్యం విక్రయాల ద్వారా నిన్న ఒకరోజే 340 కోట్ల రూపాయల ఆదాయం అనేది చేకూర్చినట్లు కూడా సమాచారం అనేది ఉంటుంది. మరోవైపున ఇటు మాంసం విక్రయాలకు సంబంధించి కూడా అత్యధికంగా నిన్న సాయంత్రం పెద్ద మొత్తంలో మాంసం యొక్క విక్రయాలు కొనుగోలు చేశారు అటు నగరవాసులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం. ఎందుకంటే ఇవాళ మాంసం, మద్యం విక్రయాల మీద నిషేధం విధించడంతో నిన్న సాయంత్రమే మాంసం విక్రయాలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా మాంసాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపున గత 3 రోజుల నుంచి మద్య విక్రయాలని చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. చెన్నై నుంచి మున్నార్ వెళ్తున్న కారు ప్రమాదానికి గురై 3 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్నేహితులు కలిసి టూర్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారులో 3 వ్యక్తులు సజీవ దహనం కాగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చెన్నై నుంచి మున్నార్ వెళ్తున్న కారు ప్రమాదానికి గురై 3 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా డివైడర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్నేహితులు కలిసి టూర్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారులో 3 వ్యక్తులు సజీవ దహనం కాగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చెన్నై నుంచి మున్నార్ వెళ్తున్న కారు ప్రమాదానికి గురై 3 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్నేహితులు కలిసి టూర్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారులో 3 వ్యక్తులు సజీవ దహనం కాగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. రైట్కి ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే విష్ణుపురంలో డివైడర్ ని కారు ఢీకొట్టింది. అయితే ఢీకొట్టిన నేపథ్యంలో చూస్తే మాత్రం ఒక్కసారిగా కారులో మంటలు కూడా చెలరేగాయి. దీంతో 3 కారులోనే సజీవ దహనమయ్యారు. అయితే మరొక 2 పరిస్థితి మాత్రము విషమంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే డాక్టర్స్ చెప్తున్నారు. ప్రజెంట్ వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. మరోవైపు చూస్తే వీరు కేరళలోని మున్నావర్ వెళ్తుండగా దీనికి సంబంధించి ఒక ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తారు. అయితే ఈ యొక్క చనిపోయిన సంబంధించి ఒక సజీవ దహనమైన వారి డీటెయిల్స్ కూడా పోలీసులు కనుక్కుంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క ప్రమాదం మాత్రము డివైడర్ ని ఢీకొట్టడం, ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు దర్యాప్తులో ప్రాథమికంగా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా దర్యాప్తు తర్వాత ఇంకో ప్రమాదం కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తామని కూడా చెప్తున్నారు. అయితే వీరంతా కూడా స్నేహితులుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సిందని చెప్పి కూడా ప్రధానంగా అయితే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.